5 భాగాలు అన్నారు కదా, 5 భాగాలు ఏ విధంగా 5 భాగాలు అది చెప్పండి. నలుగురు పిల్లకాయలకి నాకు మీతో కలిపి 5 భాగాలు. ఆ నలుగురు పిల్లకాయల్లో పెద్ద కొడుకు కూతురుకి ఒక భాగం. మీ భాగం కూడా అడుగుతా ఉంది అమ్మాయి. ఆడుతుంది, నేను ఎట్ట బతకాలా, నాకు బాగలేదు, నాకు షుగర్, నాకు బిడ్డల్ని నేను చదివించాను. ఆ పిల్లకి ఉద్యోగం వచ్చింది, దాకా చదివించాము, ఉద్యోగం వచ్చింది, అంత చేసింది. నాకు అడిగేవాళ్ళు ఆ పిల్ల అయినా వచ్చింది, నాకు ఎట్టుందో వాళ్ళు కూడా అడగదు. ఓకే. షేక్ మహబుల్లా మేము 4 అన్నదమ్ములము, ఒక చెల్లెలము. మా నాన్న పేరు అల్లీ బాషా, మా అమ్మ పేరు రైనాబి. మేము పోతిరెడ్డిపాలెం వారాది సెంటర్. మా నాన్న చనిపోయాడు, మా పెద్దన్న చనిపోయారు, మా వదిన కూడా కరోనా సెకండ్ వేవ్లో చనిపోయింది. వాళ్ళిద్దరు పిల్లకాయలు షేక్ సమీరు, సల్మా. వాళ్ళకి ఎటువంటి హక్కు ఉందో ఆస్తిలో ఇచ్చేదానికి మేము సముఖంగా ఉన్నాము. కానీ వాళ్ళు మేము ఫోన్ చేసి పిలిచినా కూడా వాళ్ళు రావటం లేదు. వాళ్ళు మమ్మల్ని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి పంపించి నానా హింసలు పెడుతున్నారు. మా అమ్మ ఆరోగ్యం బాగలేదు, మా అమ్మకి బీపీ షుగర్ ఉంది. దానివల్ల ఆమె 3 భాగాలుగా మాకు రిజిస్ట్రేషన్ చేసింది. వాళ్ళ భాగము అట్టే రిజిస్ట్రేషన్ వీలునామా రాసి పెట్టింది. కానీ వాళ్ళు ఎంతమంది పిలిచినా కూడా రావటం లేదు. మా తరఫున వచ్చిన పెద్దోళ్ళని కూడా పేర్లు పెట్టి వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి వాళ్ళని కూడా ఇచ్చేస్తుంది. దానికి వాళ్ళు ఏం పిలిచినా కూడా వాళ్ళు రావటం లేదు. ఊళ్ళో కూడా పెద్ద వాళ్ళ దగ్గర కూడా మేము ఈ పరిష్కారం పెట్టినాము, వాళ్ళు రావటం లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి ఈ విధంగా మమ్మల్ని స్టేషన్లో పిలవటం, హరాస్ చేయటం ఇది చేస్తున్నారు. మాకు ఎంతో బాధగా ఉంది. వాళ్ళు మా అన్న పిల్లకాయలు, నాకైతే నా బిడ్డలతో సమానం. వాళ్ళకి ఎటువంటి తక్కువ చేయకుండా, లేదంటే వాళ్ళ యొక్క పెద్ద మనిషిని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి పరిష్కారం చేసుకోమనండి. మేము ఇచ్చేదానికి వాళ్ళకి పూర్తి హక్కు ఇస్తాం, అందరి మీద మిన్నగా ఇస్తాం. మేమేమి వాళ్ళని ద్రోహం చేయము. అది సార్. అసలు కోర్టుకి మా స్టేషన్లో పిలిపిస్తున్నాం అంటున్నారు కదా, అసలు స్టేషన్ పిలిపించిన కారణం ఏంటి సార్? స్టేషన్కి పిలిచి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి వాళ్ళ బంగారం పోయిందని కానీ, వాళ్ళు డబ్బులు మేము తీసుకున్నానని కానీ ఏమీ మెన్షన్ చేయలేదు సార్ పోలీస్ స్టేషన్లో. ఇటీవల కాలంలో వచ్చేసి మా 30 సవర్లు బంగారం తీసుకున్నారని, మేము డబ్బులు తీసుకున్నామని ఈ దొంగ కేసులు మినహాయించి మా మీద మా పరువు తీస్తున్నారు సార్. ఆ బంగారం డబ్బు తీసుకున్నారని అమ్మాయి అడుగుతుంది కదా, మరి ఆ బంగారం డబ్బు మీరు ఇచ్చేసారా లేదా మీ దగ్గరే? వాళ్ళ దగ్గరే ఉంది సార్. వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు, సెకండ్ వేవ్ కరోనాలో వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడే ట్రాక్టర్ డబ్బులు కానీ, ఆవుల డబ్బులు కానీ, రాయి డబ్బులు కానీ అన్నీ తీసుకున్నారు సార్. తర్వాత వాళ్ళ అమ్మ సెకండ్ వేవ్ కరోనాలో చనిపోయినప్పుడు ఆ అమ్మాయి బంగారం మొత్తం తీసేసుకొని జాగ్రత్త చేసుకొని, డబ్బులు అన్నీ తీసుకొని జాగ్రత్త చేసుకొని, ఈ విధంగా మళ్ళీ మాకు 3 సంవత్సరాలు లేని నిందలు ఈరోజు స్టేషన్లో వచ్చి మేము బంగారం తీసుకున్నాం, 30 సవర్లు 15 లక్షల డబ్బులు తీసుకున్నామని మా మీద నిందానోర్పులు చేస్తున్నారు. ఇచ్చినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మా కాడ ఏం లేవు సార్. బంగారం ఇచ్చినట్టు, డబ్బు ఇచ్చినట్టు ఏం లేవు సార్. మొత్తం వాళ్ళ కాడ సార్. నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళ ముందు కూడా అడిగాను సార్. హ్యూమన్ రైట్స్ వాళ్ళని కూడా తీసుకుని వస్తే వాళ్ళ ముందు కూడా అడిగితే మా కాడ మా డబ్బులు మొత్తం ఇచ్చేశారు అది నేను చెప్పారు సార్. ఒప్పుకున్నారు సార్ వాళ్ళు. అమ్మాయి ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. మరి ఎందుకు మీరు డబ్బులు బంగారం ఇవ్వలేదని కంప్లైంట్ ఇచ్చింది? అదేమో సార్ వాళ్ళకే తెలియాలి సార్. అది మేము వాళ్ళకి రావాల్సిన ఆస్తి ప్రాపర్టీ మొత్తం ఇస్తామంటున్నా సార్. ఏదో లేదు, వాళ్ళ పెద్ద మనిషిని తెచ్చుకోమనండి, కొలిపించుకోమనండి, వాళ్ళ భాగం తీసుకోమనండి. మేము ఏ రోజు వద్దనలా సార్. మళ్ళీ లాయర్ నోటీస్ కూడా పంపిస్తారు 5 భాగాలు ఏమని. లాయర్ దగ్గర పోయి కూడా చెప్పాను సార్, 5 భాగాలు వేస్తామన్నా సార్. లాయర్ని కూడా వాళ్ళు మా మాట వినకుండా గమ్ముగా అయిపోయారు సార్. మా అమ్మ ఆరోగ్యం బాగాలేని వల్ల 5 భాగాలు వేసి 3 భాగాలు రిజిస్ట్రేషన్ చేసింది. వాళ్ళ భాగం మటుకు వీళ్ళని రామేసి పెట్టేసింది. కావాలంటే వాళ్ళు అయినా వచ్చి కూడా సర్వే చేసుకొని ఇది చేసుకుని వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకోమనండి సార్. వాళ్ళకి ఎటువంటి ద్రోహం చేస్తారు, అందరి మీద మిన్నగా వస్తుంది సార్. వాళ్ళకి ఇంకో భాగంలో ఏంటంటే మా ఇద్దరి పేరు మీదే రాసినారండి. అది ముందు స్థలం, అది ఆ పిల్లకాయలకి తెలియదు సార్. అది వచ్చి వాళ్ళు మా ముందు కూర్చుంటే వాళ్ళకి ఏం వస్తుంది ఏం రాదు అనేది వాళ్ళకి తెలుస్తుంది సార్. మా కాడ రాకుండా వాళ్ళు ఈ మీడియా ముందు, ఈ స్టేషన్ల ముందు, కోర్టుల ముందు తిప్పి మమ్మల్ని పరువు తీస్తున్నారు సార్. వాళ్ళకి ఇచ్చేదని మేము సుముఖతం సార్. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయము. మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు సార్. వాళ్ళ తమ్ముని ఇచ్చేసేస్తామని, భయపెట్టేస్తున్నామని, వాళ్ళ ఇంట్లో రానివ్వటం లేదని. కావాలంటే మీరు ఆ వారాజీ సెంటర్లో ఎవరినైనా కనుక్కోండి సార్, విచారించుకోండి సార్. మా మీద ఎటువంటి ఏమన్నా నింద కానీ ఉంటే మేము దానికి సిద్ధం సార్. ఎస్పీ దగ్గర కేసు పెట్టున్నారా? ఎస్పీ దగ్గర పోయి కూడా మేము ఇచ్చాం సార్ కేసు. ఏమని ఇచ్చారు? ఇదే సార్, ఆస్తి గురించి వాళ్ళకి వాటా వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పాం సార్. ప్రాణహాని ఉందని మీరు వాళ్ళు పెట్టారు సార్.
వాళ్ళు పెట్టారు. తర్వాత మేము కూడా ఏం చేశారు సార్, వాళ్ళు ఎవరు మాట వింటున్నారు, ఎవరు ధర వస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు సార్. మేము వాళ్ళ ఆస్తి ఇస్తామంటున్నా కూడా వాళ్ళు మీడియా ముందు వచ్చేసి మా ఆస్తి ఇచ్చేదానికి బాబాయ్ అడ్డుపడుతున్నాడు అది ఇది అని లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు సార్. వాళ్ళ ఆస్తి